హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వాస్కిని. ముందుగా అందరికీ హ్యాపీ కనుమ. ఈరోజు మేము ఫెస్టివల్ ఏం సెలబ్రేట్ చేసుకోవట్లేదు. కొందరికేమో ఈరోజు స్కూల్ రీఓపెనింగ్ అనమాట. సో 1 month తర్వాత వాడు స్కూల్కి వెళ్ళాడు. సో అందుకని చెప్పి నా ఫెస్టివల్ వాడు వచ్చిన తర్వాత స్నానం చేయించి కొంచెం డ్రెస్ పర్చేస్ చేస్తాను అంతే. ఇక్కడ బాగా రోజు కంటే ఈ రోజే ఎక్కువ చలిగా ఉంది ఇక్కడ. చేపల పులుసు అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో చేపల పులుసు కోసం ముందుగానే అయితే నేను ఫిష్కి ఉప్పు కారం పసుపు పట్టించేసి 10 minutes పక్కన పెట్టాను. సో ఇప్పుడు మనం చేపల పులుసు అయితే ప్రిపేర్ చేద్దాం అన్నమాట. మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా ఉప్పు కారం పసుపు వేసి. సో వీటిని లైట్గా ఫ్రై చేసుకున్నాం. స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. చేపల పులుసు కదా. సో చేపల పులుసులకి అండ్ నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకొని అందులో కట్ చేసేసి పెట్టుకున్నాను కదా చాపర్లో. సో ఉల్లిపాయలన్నింటినీ యాడ్ చేస్తాను. సో ఉల్లిపాయలన్నింటినీ మంచిగా మగ్గించడం కోసం అని చెప్పి దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా మగ్గించేసుకోవాలి ఉల్లిపాయలు. చేపల పులుసులు చాలా రకాలుగా ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. బట్ నాకైతే ఈరోజు మా చేపల పులుసు కర్రీ అయితే చాలా బాగా నచ్చింది. ఈవెన్ కొందరు కూడా మేము వండిన చేపల పులుసు మేమిద్దరం కలిసి ఒక రోజులోనే తిన్నాం అనమాట. ఫస్ట్ టైం మేము ఇద్దరం కలిసి. ఏంటి చేపల తలకాయ ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారా? మేము తీసుకున్న కేజీ చేప, కేజీని మేము అంటే 1.5 kg వచ్చింది చేప. సో దాన్ని మేము హాఫ్ తీసుకున్నాం అనమాట, నేను మా పక్కింటి వాళ్ళు కలిసి. సో వాళ్ళు తల తింటారు కాబట్టి వాళ్ళు తల తీసుకున్నారు. మేము తలను తినం కాబట్టి ఎలా తినాలో కూడా తెలియదు కాబట్టి మేమైతే తోక తీసుకున్నాము. సో చక్కగా ఉల్లిపాయలన్నీ మగ్గిపోయిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గించేసిన తర్వాత ఒక ప్యాన్లో అయితే కొంచెం ధనియాలు, ఆవాలు, మెంతులు, 4-5 లవంగాలు కూడా వేసుకొని మంచిగా అయితే రోస్ట్ చేసేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు మన అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయిన తర్వాత ఇంకా ఒక పెద్ద సైజు టమాటో తీసుకుని దాన్ని కూడా చాపర్లో మంచిగా మెత్తగా చేసేసుకుని నేనైతే యాడ్ చేసేసాను. ఇప్పుడు మొత్తం అంతా ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకుందాం మూత పెట్టుకొని. సో ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది కదా. సో ఇంకా మనం దీంట్లో ఇప్పుడు కొంచెం ఉప్పు, అంటే ఇందాక నేను అంత ఎక్కువ వేయలేదు సో అందుకని చెప్పి మళ్ళీ కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఆల్రెడీ ముక్కలకు ఉప్పు పట్టించేసాం కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. కారం, చేపల పులుసులో కారం కూడా కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ 3 tablespoons యూస్ చేస్తున్నాను. మా కారం అంత కారం లేదు, మీరేం కంగారు పడకండి. ఎంత కారం తింటున్నావు పిల్లడికి ఎంత పడుతున్నావు అనుకుంటున్నాను. అంత కారం ఏం లేదనమాట. సో కలర్ మాత్రం గట్టిగా ఉంటుంది, కారం మాత్రం తక్కువ ఉంది. నేను ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాను కదా మసాలా, ఆ మసాలాని కూడా ఒక 3 tablespoons అయితే యాడ్ చేసుకుంటున్నాను.
చక్కగా మసాలా అంతా కూడా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 10 నిమిషాలు మగ్గించేసుకుంటే మసాలా కూడా వేగిపోతుంది పూర్తిగా. ఇంకప్పుడు పచ్చిమిరపకాయలు అయితే సన్నగా కట్ చేసి వేసుకుని అదే చీలికల్లా తీసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా ముందే ఆనియన్స్తో పాటు మగ్గించుకోవచ్చు. నాకు కొంచెం లాస్ట్లో వేసుకొని తింటే బాగుంటుందని చెప్పి, ఇంకా మామూలుగా చాలామంది అయితే పచ్చిమిరపకాయనే వేసేస్తారు. మనం అంత టాలెంటెడ్ కాదనమాట. సో అందుకని అయితే నేను చీలికలుగా తీసుకున్నాను. సో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని పోసుకొని చక్కగా వాటర్ అంతా రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు మరిగించేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగానే ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా చేపలు, ఆ చేపలను కూడా అయితే దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకుని ఒకసారి చేపల కర్రీ చేసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది నార్మల్గా కూడా అన్నీ కలిపేసేసి ఒకటేసారి పెట్టేసి పెడతారు, అలా కూడా బాగుంటుంది. నాకైతే ఈ చేపల కర్రీ చాలా బాగా నచ్చింది. కుందని కూడా బాగా ఇంట్రెస్టింగ్గా తిన్నాడు అనమాట. మా ఊడికి చేపలు తినిపించాలంటే నాకు తల ప్రాణం తొక్కొస్తుంది అనమాట. ఆ చేప తలకే కాస్త దాని తోకలాగా ఉందన్నమాట మా పరిస్థితి కూడా. చక్కగా పైనుంచి అయితే కొంచెం కొత్తిమీర అది యాడ్ చేసేసుకున్నాను. మీరు అనుకోవచ్చు ఏంటి చేపల పులుసు పోయలేదని. అదే నేను ఆల్రెడీ అంటే చింతపండు పులుసు కాక వాడాం కదా, సో పేస్ట్ అయితే వాడతానని చెప్పి నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ అదే మీ పులుపుకి తగ్గట్టు చింతపండును కూడా మీరు యాడ్ చేసేసుకోండి. నేనైతే వేసేసాను, అది ఎక్కడో మిస్ అయిపోయినట్టుంది. చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకుంటే మన చేపల పులుసు అయితే మంచిగా రెడీ అయిపోతుంది. సో ఆల్రెడీ కొందరికి తినిపించేసిన తర్వాత వీడియో తీసాను అనమాట. సో కొందరికి ముందుగానే తినిపించేసాను. సో ఇప్పుడు నేనైతే తింటున్నాను. నేను ఫస్ట్ వండంగానే వీడియో కోసం అని చెప్పి వాడిని అస్సలు ఆకలి కాపను. వాడికి పెట్టేసి వాడు పడుకున్న తర్వాత అప్పుడు వీడియో తీస్తా. వాడు తినేసి పడుకున్నాడు. సో ఇంకా అప్పుడు నా టర్న్. చక్కగా 2 పచ్చిమిరపకాయలు వేసుకొని 2 పెద్ద చేప ముక్కలు వేసుకొని ఒక లాగించేసాను అంతే. చాలా రోజుల తర్వాత నాకు చేపల పులుసులో మాత్రం ఫిష్ ముక్కల కంటే పులుసు అంటేనే ఎక్కువ ఇష్టం. సో ప్లేట్ నిండా పులుసు వేసుకుని మంచిగా వేడి అన్నంతో ఈ చిల్డ్ వెదర్లో తింటే మాత్రం అదిరిపోయింది అంతే. అది అట్లా ఉంటుంది. ఎనీవే బాయ్.